మహాశివరాత్రి పండుగను పురస్కరించుకుని ఘాట్ రోడ్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ డాక్టర్ నాగరాజు తెలిపారు. శనివారం దోర్నాల పోలీస్ స్టేషన్ నందు విలేకరుల సమావేశంలో నిర్వహించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ తనతో పాటు 4 సీఐలు, 9 మంది ఎస్ఐలు, 200 మంది పోలీసులతో పాటు స్పెషల్ పార్టీ పోలీసులు కూడా విధి నిర్వహణలో ఉంటారన్నారు. 25వ తేదీ రాత్రి వాహనాలను శ్రీశైలం ఘాట్ రోడ్లోకి అనుమతి లేదని, ఆ వాహనాలు దోర్నాల మల్లికార్జున నగర్ వద్ద నిలుపుదల చేపిస్తామని తెలిపారు. దోర్నాల నుంచి శ్రీశైలం, దోర్నాల నుంచి ఆత్మకూరు మధ్య ఘాట్ రోడ్లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రయాణికుల రాకపోకల్లో అంతరాయం లేకుండా ఉండేందుకు పెద్దారవీడు మండలం కుంట వద్ద చెక్పోస్టు ఏర్పాటు చేసి ట్రాఫిక్ ను డైవర్షన్ చేస్తున్నట్లు తెలిపారు. వివిధ రాష్ట్రాలు, ప్రాంతాల నుంచి శ్రీశైలానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉన్నందున దోర్నాల మీదుగా ఆత్మకూరు, నంద్యాలకు వెళ్లాల్సిన భారీ వాహనాల రాకపోకలకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు కుంట జంక్షన్ నుంచి మార్కాపురం మీదుగా గిద్దలూరు నుంచి నంద్యాలకు వెళ్లాలని తెలిపారు. వాహనదారులు పోలీస్ సిబ్బందికి సహకరించాలన్నారు. దోర్నాల శ్రీశైలం మధ్య, దోర్నాల ఆత్మకూరు మధ్య ఎక్కడైనా వాహనాలు మరమ్మతులతో ఆగిపోతే తొలగించేందుకు క్రేన్ను కూడా ఆయా ప్రాంతాల్లో ఉంచినట్లు డీఎస్పీ నాగరాజు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ మహేష్, సిబ్బంది పాల్గొన్నారు. అక్కడ వాళ్ళందరికీ కూడా పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఖచ్చితంగా అక్కడ పార్క్ చేసుకునే ఆ బళ్ళు ఖచ్చితంగా బస్సుల ద్వారానే పైకి పోవాల్సి ఉంటుంది. అట్లాగే ఈ పాదాలంకరణ టైంలో కూడా హెవీగా పైన జామ్ అయినప్పుడు మనం ఖచ్చితంగా ఇంకా ప్లేస్ లేదు శ్రీశైలంలో అనేటప్పటికీ మనం 4 వీలర్స్ కూడా మనం ఇక్కడ హోల్డ్ చేయాల్సి వస్తుంది. ఆ హోల్డింగ్ పాయింట్ని కూడా మనం మల్లికార్జునపురం దగ్గర మనం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ట్రాఫిక్ ఎట్టు పోతూ ఉంటుంది, కానీ శ్రీశైలంలో ట్రాఫిక్ పూర్తిగా ఆగిపోయినప్పుడు మనం ఇక్కడ 4 వీలర్స్ని కూడా ఇక్కడే ఆపేసి తర్వాత ట్రాఫిక్ క్లియర్ అయిన తర్వాత వదలడానికి సంబంధించిన చర్యలు అయితే తీసుకోవడం జరిగింది. భక్తులందరూ కూడా ఈ మార్పుని అయితే మీరు గమనించుకోవాలి. అట్లాగే మనకి ఒకే దారి 2 ట్రాఫిక్లు 2 పక్కల ఉంటుంది కాబట్టి మనం వెళ్ళేటప్పుడు పోయేటప్పుడు కూడా 10 సెక్టర్ల కింద మనం ఈ 45 కిలోమీటర్ల ఘాట్ రోడ్డు మంది కాబట్టి దాన్ని విడదీసుకొని మొబైల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మొబైల్స్లో ఎక్కడికక్కడ ఈ ట్రాఫిక్ ఎక్కడో 40 కిలోమీటర్